మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానందాము. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణపాశములో నుండి విడిపించును. దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. దేవుని యందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన అడుగు జాడలు ఎవరైతే నడుస్తారో, ఆయన మాటకు లోబడి విధేయత కలిగి జీవిస్తారో, అటువంటి వారి పిల్లలు ఆశ్రయస్థానము గలదు. అంటే దేవుని కాపుదల వారి మీద ఉంటుంది. ఒక ఇంటికి ప్రహారీ గోడ ఎంత కాపుదలగా ఉంటుందో, అలాగుననే ఒక కుటుంబానికి దేవుని కాపుదల ఎంతో అవసరమైనది. భయభక్తులు కలిగి వారి కుటుంబాన్ని, వారి పిల్లలను దేవుని యొక్క ఆశ్రయము ద్వారా వారు కాపాడబడతారు, వారు దీవించబడతారు, వారు వర్ధిల్లుతారు. ప్రియులారా, గనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ప్రతి ఒక్కరు ఉండాలని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం ఉన్నది. అవును ప్రియులారా, దేవుడు వారిని కనికరిస్తాడు. దేవుని యొక్క ఆశ్రయం వారికి ఉంటుంది, దేవుని యొక్క కాపుదల వారికి ఉంటుంది, దేవుని చెంతల వారు వర్ధిల్లుతారు. ఎటువంటి అపాయం వచ్చినా దేవుడు వారిని తప్పిస్తాడు. కనుక దేవుని యందు భయభక్తులు గల వారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటే జీవపు ఓట, మరణ పాశం నుండి విడిపిస్తుంది, దీర్ఘాయుష్మంతులుగా మారుస్తుంది. వారు జీవించే సంవత్సరములు అధికమవుతాయి. జీవపు ఓటంటే దినదినము ఉబికే ఓట వల్ల వారు మారిపోతారు. అంటే దినదినము వారిని దేవుడు ఆశీర్వదిస్తారు, వారిని వర్ధిల్ల చేస్తారు, దీర్ఘాయుష్మంతులుగా మారుస్తారు. అనేక మందిని ఆయన వైపు త్రిప్పేవారిగా వారు నిలబడతారు. ప్రియులారా, అటువంటి వారు ఎటువంటి అపాయం వచ్చినా, ఎటువంటి కీడు వచ్చినా దేవుడు వారిని తప్పిస్తాడు. ప్రియులారా, అటువంటి దీవెన మనం పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభుపేట మనవి చేస్తే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదము, ఎంత కాపుదలు. ఇటువంటి పరిస్థితిని మార్చి ఆశ్రయస్థానము గుండి పిల్లలను ఆశీర్వదిస్తానని, అపాయం నుండి కాపాడుతానని మాతో ప్రేమతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీ కృతజ్ఞతలు. మా యజమానుడా, మా యొక్క తండ్రి, మీ కాపుదలలో మేము ఉండాలి. మీ యందు భయభక్తులు కలిగి జీవించు భాగ్యము మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయము ద్వారా ఎవరే కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.